తెలంగాణ బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. లెక్కల ఆడంబరాలే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమికి హామీలు నెరవేర్చేందుకు ఎలాంటి కేటాయింపులు జరపలేదని ఆరోపించాయి. బడ్జెట్పై విపక్షాల విమర్శల్ని ఒకసారి చూద్దాం. 2017-18 చివరిలోగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర అప్పు 1,40,000 కోట్లకు చేరబోతుంది. మనం ఈ దేశంలోనే ఎక్కువ అప్పున్న రాష్ట్రాల్లో ఒకరిగా రికార్డు సృష్టించబోతున్నాం. 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాటా 69,000 కోట్లుంటే సరిగ్గా 4 ఏళ్లలో మరో 70,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన ఘనత భావి తెలంగాణ సమాజానికి తీవ్ర ప్రమాదం తెస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రం స్వయంగా తీసుకున్న అప్పు, గ్యారంటీస్ ఇస్తున్న ఆ ఫిగర్తో సహా 1,85,000 కోట్ల రూపాయలు అప్పు ఈ తెలంగాణ ప్రజల నెత్తిన మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ భారం పెట్టిపోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ బడ్జెట్లో ఆడంబరం ఎక్కువ, అసలు విషయం తక్కువ అనేది మళ్ళొకసారి రుజువైంది. ఎందుకంటే 2014-15 10 నెలల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు 2,60,000 ఇండ్లు కేటాయింపులు చేస్తే 1,400 ఇండ్లు మాత్రమే కట్టినమని మీరు ఇందులో చెప్పారు. మీరు చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు 2,60,000 కట్టాలంటే దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇవాళ అప్పు తెచ్చి అప్పు చేసి పప్పు కూడా వండుతామని అంటున్నారు తప్ప పేదలకు కట్టించే ఇండ్ల మీద మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, ఇది పెట్టుబడిదారుల బడ్జెట్. ఇది దళితుల గిరిజనుల బడ్జెట్ కాదు, ఇది దొరల బడ్జెట్. ఆయన కమిషన్లు ఇచ్చే వాళ్లకు, వాటర్ గ్రిడ్కో, లేకపోతే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల కోసమో, లేకపోతే R&B కాంట్రాక్టర్ల కోసమో ఈ బడ్జెట్ ఉన్న తప్ప రైతులకు లేదు, విద్యార్థులకు లేదు, నిరుద్యోగ యువకుల జీవన భృతి లేదు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, SC ST 3 ఎకరాల భూమి లేదు, ఈరోజు SC కార్పొరేషన్కు వాళ్ళకి ఇస్తాన్న లోన్లు సబ్సిడీల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ బడ్జెట్లో కూడా నిధులు పెట్టాలా. ఇంకొక మాట చెప్పారు, చాలా విచిత్రంగా ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ టెండర్లలో కాంట్రాక్ట్ అందరూ పాల్గొంటున్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కాంట్రాక్టర్ ఎవ్వరూ రావటం లేదని ఈ ఉపన్యాసంలో ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఇది వాస్తవ విరుద్ధం. కాంట్రాక్టర్లట మిషన్ భగీరథలో బిజీ ఉన్నారట. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ దొరకక చాలామంది ఇతర రాష్ట్రాలతో కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, అనేక గ్రామాలలో యూత్ను టార్గెట్గా చేసి వాళ్ళను ఒక సొసైటీగా ఫామ్ చేసి ఇల్లు కట్టుకోమని చెప్పండి. కాంట్రాక్టులు బిజీగా ఉండ కాదు, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు చేస్తున్నారు కాదు. 2 బెడ్రూమ్ స్కీమ్ ఏదైతున్నదో అది ఫీజిబిలిటీ కాదనో, ఈ ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వదనో, బెనిఫిషరీస్ వచ్చి గొడవ చేస్తారనో ఈరోజు కాంట్రాక్టర్లు వస్తలేరు, అసలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తలేరు. మీ యొక్క ప్రభుత్వ పనితీరుకు ఇదొక్కటే అర్థం పడతా ఉంది.